సామ్యవాద భావాలు, సామ్యవాదుల పాత్ర. ఆంధ్రదేశంలో సామ్యవాద భావాలకు సరియైన మొట్టమొదటివాడు మద్దుకూరి చంద్రశేఖరరావు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో మద్దుకూరి బళ్ళారి జైల్లో సామ్యవాద సాహిత్యాన్ని పఠించాడు. బెనారస్ విశ్వవిద్యాలయానికి చెందిన దర్శి చెంచయ్య మరియు చంద్రశేఖరరావులు కమ్యూనిస్టు భావాలకు లోనైనారు. దర్శి చెంచయ్య షేర్ వుడ్ ఎడ్జ్ రచించిన ది ఛాలెంజ్ ఆఫ్ రష్యా అండ్ టుడే అను గ్రంథంచే గొప్పగా ప్రభావితుడైనాడు. కమ్యూనిస్టు భావాలు కలిగిన అమీద్ హైదర్ ఖాన్ మద్రాసులో యంగ్ వర్కర్స్ లీగ్ స్థాపించాడు. ఆంధ్రా నుంచి పుచ్చెలపల్లి మరియు కంబంపాటి సత్యనారాయణలు ఇందులో సభ్యులైనారు. విప్లవ భావాలకు ప్రభావితులైనారు. 1934లో కాకినాడలో రహస్యంగా కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడ్డది. పుచ్చలపల్లి సుందరయ్య కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. రైతు కూలీ సంఘాలు మరియు కార్మిక సంఘాలను విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మరియు గుంటూరులో స్థాపించారు. 1936లో కొత్తపట్నంలోను, 1938లో గుంటూరులోను అన్నాప్రగడ కామేశ్వరరావు ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు రాజకీయ పాఠశాలలు స్థాపించారు. 1938-39లో సోషలిస్టు పార్టీ నాయకుడైన ఎన్జి రంగా రైతులను చైతన్యపరచడానికి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు రైతు చైతన్య యాత్ర నిర్వహించాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం, కొవ్విడి లింగరాజు గారి మదర్, గద్దె లింగయ్య రచించిన విప్లవ వీరులు, విద్వాన్ విశ్వన్ రచించిన పాపం నా హృదయం, ముల్కరాజ్ ఆనంద్ యొక్క అన్టచబుల్ కూలీ అను గ్రంథాలు సామ్యవాద భావాలు విస్తరణకు తోడ్పడ్డాయి. అన్టచబుల్ మరియు కూలీలు దళిత సాహిత్యంలో తొలి గ్రంథాలైనాయి. పత్రికల పరంగా చంద్రశేఖరరావు స్థాపించిన నవశక్తి, తాపి ధర్మారావు రచించిన జనవాణి, ఎన్జి రంగా రచించిన చిత్రగుప్త మరియు ప్రజాబంధు, కొంపెల్లి జనార్దన్ రావు గారు రచించిన ఉదయని కమ్యూనిస్టు భావాల వ్యాప్తికి కృషి చేశాయి. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కమ్యూనిస్టులు బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు పలికి వివాదాస్పద పాత్ర పోషించారు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టులపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. ఆంధ్రాలో కమ్యూనిస్టులు బలపడటానికి ప్రధాన కారణం వారి విశాలాంధ్ర ఉద్యమం. విశాలాంధ్ర పత్రిక పుచ్చెలపల్లి సుందరయ్య. 1446 ఎన్నికలలో కమ్యూనిస్టులు ఓటమి పాలయ్యారు. హింసాయుత చర్యలకు పాల్పడ్డారు. చిట్టివలస మెల్లు కార్మికుల ఉద్యమాన్ని, కాళహస్తి బీడీ కార్మికుల ఉద్యమాన్ని నిర్వహించారు. భూస్వాములపై వ్యతిరేక పోరాటాలకు పిలుపునిచ్చారు. మద్రాస్ ప్రభుత్వం కమ్యూనిస్టులను నిర్బంధించాల్సి వచ్చింది. 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్రం అనంతరం కమ్యూనిస్టులు విడుదల చేయబడ్డారు. జలంధారి వ్యతిరేక ఉద్యమాలు. మునగాల జమీందారీ తిరుగుబాటు. కృష్ణా జిల్లాలోని నందిగామ తాలూకాలో ఉన్న మునగాల జమీందారీ 1900 నుండి 1948 వరకు జమీందారు వెంకట్రంగారావు ఆధిపత్యంలో కొనసాగింది. మునగాల రాజధానిని జమీందార్ సిరిపురం నుండి నడిగూడెంకు మార్చాడు. ఇతని నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా 1936లో కోదారి వెంకట నరసింహారావు, కొల్లు పిచ్చయ్య మరియు ఇమ్ముడి పాపయ్యలు తిరుగుబాటు చేసి జమీను రైతు సంఘమును ఏర్పరిచారు. నండూరి ప్రసాదరావు నాయకత్వంలో రైతు కూలీలు మొట్టమొదటిసారిగా ఉద్యమించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి గుట్టిపాటి బ్రహ్మయ్య జోక్యం చేసుకొని రైతు కూలీలకు జమీందారుకు మధ్య రాజీ కుదుర్చాడు. ఈ రాజీనే బ్రహ్మయ్య అవార్డు అంటారు. రైతు నాయకుడు ఎన్జి రంగా, గోగినేని రంగనాయకులు. రెవెన్యూ మంత్రి టంగుటూరి ప్రకాశం మునగాలను దర్శించి సమస్యను పరిష్కరించడానికి హామీ ఇచ్చాడు. దీనితో ఆంధ్ర రైతు సంఘం మరియు కృష్ణా జిల్లా రైతు సంఘాలు ఉద్యమాన్ని విరమించాయి. 2. వెంకటగిరి జమీందారీ. దేశంలోనే అత్యంత ఐశ్వర్యవంతమైన జమీందారీ విజయనగరం జమీందారీ, దాని తర్వాత రెండవ అతిపెద్ద మరియు ఐశ్వర్యవంతమైన జమీందారీ వెంకటగిరి జమీందారీ. యాచేంద్ర రాజవంశం వెంకటగిరికి జమీందారులు.
1929లో నెల్లూరు జిల్లా జమీందారీ రైతు సంఘం దొడ్ల రామిరెడ్డి నాయకత్వాన ఏర్పడ్డది. నెల్లూరు జిల్లా జమీను రైతు సంఘం అను మరొక సంఘం వెన్నెలకంటి రాఘవయ్య మరియు నెల్లూరు వెంకట్రామనాయుడు ఆధ్వర్యంలో ఏర్పడ్డది. వీరిరువురు కలిసి 1930లో జమీన్ రైతు అనే పత్రికను స్థాపించారు. జమీందారుల దురాగతాలను ఎదుర్కోవడానికి 1933 మార్చి 20 తేదీన పాలెంకోట సత్యాగ్రహం ప్రారంభమైంది. జమీందారుల దోపిడీని తెలియజేస్తూ గూడవల్లి రామబ్రహ్మం రైతు బిడ్డ అనే సినిమాను రూపొందించాడు. 1948 వరకు జమీందారీ వ్యతిరేక పోరాటం కొనసాగుతూనే వచ్చింది. 3. కాళీపట్నం జమీందారీ. పశ్చిమ గోదావరిలోని కాళీపట్నం జమీందార్ 1928లో తాను నిర్మించదలుచుకున్న ప్రాజెక్టు కొరకు అక్రమంగా రైతులకు చెందిన 4000 ఎకరాల భూమిని ఆక్రమించాడు. 1939 మార్చి 7వ తేదీన రైతు కూలీ సంఘం భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు ఆధ్వర్యాన ఉద్యమాన్ని నడిపారు. వెంకటగిరి ఉద్యమం వలె ఇది కూడా 1948 వరకు కొనసాగింది. ఈ ఉద్యమాలు చేస్తున్నది రైతు కూలీ సంఘాలే. 4. చెల్లపల్లి జమీందారీ. కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జమీందారీ వ్యతిరేక పోరాటం 1937లో దివి తాలూకా రైతు సంఘం అధ్యక్షుడు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య నాయకత్వంలో ప్రారంభమైంది. 1939లో జమీందారు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణుకు చెందిన భూములను ఆక్రమించుకోవడంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. 1942 జూలై మాసం నుండి కమ్యూనిస్టు పార్టీ నాయకులు చంద్ర రాజేశ్వరరావు మరియు పెదబాపనయ్యలు ఉద్యమం ప్రారంభించారు. 5. శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో ఉద్యమాలు. 1929లో మొట్టమొదటిసారిగా గురిమెళ్ళ కృష్ణమూర్తి నాయకత్వంలో జమీన్ రైతు సభ జరిగింది. ప్రజావాణి అనే పత్రిక వెలువడింది. 1937లో పుల్లెల శ్యాంసుందర్రావు, చెలసాని వాసుదేవరావు మరియు కొమ్మిరెడ్డిల నాయకత్వాన రైతు రక్షణ యాత్ర ఇచ్చిపురం నుండి బయలుదేరింది. గిరిజన ఉద్యమం. శ్రీకాకుళం జిల్లాలో జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా మందేశ్వర శర్మ నాయకత్వంలో గిరిజన ఉద్యమం ప్రారంభమైంది. మాడుగులలో మొట్టమొదటి కొండజాతుల సభ జరిగింది. గొత్తి చాకిరి అను వంశపారంపర్య వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా మాడుగుల సదస్సు తీర్మానించింది. 1940 జూలై 14వ తేదీన గొత్తి చాకిరీ రద్దు చేయబడ్డది. 1940 మార్చి 27, 28 తేదీలలో పలాసలో గొప్ప రైతు గిరిజన సభ నిర్వహించబడింది. స్వామి సహజానంద్ అధ్యక్షత వహించాడు. ఇతను 1936లో ఏర్పడ్డ అఖిల భారత కిసాన్ మహాసభకు మొట్టమొదటి అధ్యక్షుడు. గద్దర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన సోహాన్ సింగ్ బంక్నా పలాస సభలో పాల్గొన్నాడు. 1940 ఏప్రిల్లో మందసాలో రైతు కూలీలపై కాల్పులు జరిగాయి. గున్నమ్మ అనే స్త్రీ వీరనారిగా కీర్తింపబడ్డది. జమీందారీ వ్యవస్థ రద్దు గురించి ప్రకాశం పంతులు కమిటీ 1946లో తమ నివేదికను సమర్పించింది. 1949లో నివేదిక ఆధారంగా జమీందారీ వ్యవస్థ రద్దు చేయబడింది. 150 సంవత్సరాలుగా సాగిన జమీందారీలు అంతమైనాయి.